అన్నిటికీ ఆ ప్రెస్ మీటే కారణం అన్నట్లుగా ఇప్పుడు ప్రెస్ మీట్ ఒకటే కాదు, ఆయన మొదట ఇంట్లో చేసినటువంటి వీడియో దగ్గర నుంచి ఆ వీడియో అన్వాంటెడ్ వాళ్ళే దాన్ని లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వటం వదిలేరు, రోడ్డు మీదకి వదిలిపెట్టారు. 2 గంటల సేపు పైనే. ఆయన మొదటి రోజు వీడియో చేశాడు ఇంట్లో కూర్చుని, ఆ వీడియోని బయటకు వదిలేరు. అవును, ఆ రోజు అంకురార్పణ. ఆ క్షణం నుంచి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు, కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు అతను వెనకాల మోహరించినాయి. అతనికి తెలియదు ఆ విషయం, అతనికి సంబంధం లేకపోయినా వాళ్ళు వచ్చేస్తారు. అదే ఆటోమేటిక్గా శత్రువుకి శత్రువు మిత్రుడు అనే కాంటెక్స్ట్లో జరిగిపోతుంది. ఒక రాజకీయ ఐక్య సంఘటన ఏర్పడిపోయింది అనే విషయం పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డికి తెలుస్తుంది, అతని స్పృహకి అందింది అది. వీళ్ళందరూ ఇలా మన మీద దాడి చేయడానికి కారణం, దారి తలుపు తీసింది ఇతను అనేది అర్థమవుతూనే ఉంది కదా సమస్య. అవును, అది ఇమ్మీడియట్గా అర్థం చేసుకుని వీళ్ళు టోన్ డౌన్ అవ్వాలి. అవలా మరింత రెచ్చిపోయి మాట్లాడారు ఆయన ఫ్లోర్లో మాట్లాడిన తర్వాత. ఫ్లోర్లో మాట్లాడటానికి కారణం రాజకీయ దాడే. రాజకీయంగా జరుగుతున్న దాడిని ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం ఏర్పడింది అతనికి, అందుకని నోరు తెరిచాడు, ప్రకటన చేశాడు. ఆ ప్రకటనను ఖండిస్తూ నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టావు. అదే దాంతో వాంటెడ్గా జరుగుతున్న యుద్ధంగా మారింది. ఇంత కాంప్లెక్సిటీ తీసుకొచ్చారు విషయాన్ని, అందుకని ఆయన కూడా సినిమా వాళ్ళతో మాట్లాడాలని కోరుకున్నాడు. అంటే ఒక రకంగా రేవంత్ రెడ్డి గారి వ్యూహంలో వీళ్ళు చిక్కుకున్నారు అనుకోవచ్చా? వ్యూహం ఏం లేదండి, ప్రతిపక్షాల వ్యూహంలోనే వీళ్ళందరూ చిక్కుకున్నారు. ఓకే, అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు ఆటోమేటిక్గా ఒక పొలిటికల్ హీట్ని క్రియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా, వీళ్ళందరూ కలిసి తెలంగాణ గవర్నమెంట్కి ఒక వ్యతిరేకమైనటువంటి వెల్లువని సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి 1వ కృష్ణుడు కాబోతున్నాడా అనే వార్తలు కూడా సర్క్యులేట్ అయినాయి అదే టైంలో సోషల్ మీడియాలో. ఓకే, ఇది ఇంకా హర్ట్ చేసింది వాళ్ళు. ఇది ఇంకా హర్ట్ చేయటం వలన దాన్ని కొంచెం సీరియస్గా పొలిటికల్గా అటాక్ చేయాలనుకున్నారు వాళ్ళు. ఎప్పుడైతే పొలిటికల్గా అటాక్ చేయడానికి వాళ్ళు సిద్ధమయ్యారో కొంచెం హార్ష్గా మాట్లాడాల్సిన సందర్భం ఏర్పడింది. దానికి వీళ్ళు తీవ్రంగా గాయపడిపోయారు. ఎవరు? అల్లు అర్జున్ ఫ్యామిలీ. అది నిజానికి ఇమ్మీడియట్గా ప్రభుత్వానికి, అర్జున్కి అనుసంధానకర్తగా వారి మామగారు ఎమర్జ్ అయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆయన ఎంతసేపు అక్కడ ఫెసిలిటేట్ చేయడానికి ట్రై చేశాడు తప్ప వీళ్ళని కంట్రోల్ చేయడానికి చేసిన ప్రయత్నం ఎక్కడా కనబడలేదు. దాని పట్ల కూడా వాళ్ళు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అందులో భాగంగానే ఏఐసిసి నుంచి ఇక్కడ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నటువంటి దీపా మున్షి ఆయనకి క్లాస్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి దీనిలో. దీన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం పుష్పకి వ్యతిరేకంగా లేదు. జరిగిన సంఘటన రీత్యా మాత్రమే వాళ్ళు టికెట్ల రేట్లు అబ్నార్మల్గా పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా ప్రీమియర్స్ పేరుతో బెనిఫిట్ షో వేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చారు. వాటికి కూడా 3000 వరకు టికెట్ రేట్లు అమ్ముకోవడానికి అభ్యంతరం చెప్పాల. 1200 రేంజ్లో నడిచినా వాళ్ళు అభ్యంతరం చెప్పాల. 1200 నుంచి 3000 వరకు అమ్ముకోండి, ఏం పర్వాలేదు అన్నారు. ఈ సంఘటన జరగకపోతే ప్రభుత్వం ఇంకా చాలా చేసి ఉండేది. కాబట్టి ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ ఈ జరిగిన నష్టానికి కూడా బాధ్యత స్వీకరించేస్తే అది టోటల్గా అల్లు కుటుంబానికి సంబంధించిన వ్యవహారంగా మాత్రమే ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వానికి ఈ సంఘటనకి ఇండస్ట్రీకి ఏ సంబంధము లేదు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవుతా ఉంది. దిల్ రాజుని ఎఫ్డీసీ చైర్మన్గా నియమించారు. ఇప్పుడు ఆయన సినిమానే అది ప్రధానంగా, అది గేమ్ చేంజర్ అనేది చాలా భారీ బడ్జెట్తో చేశారు. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్, హైదరాబాద్లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్యమంత్రిగా దిల్ రాజునిగా ఆయన పిలిచారు, రేవంత్ రెడ్డిని దిల్ రాజు పిలిచాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆయన అటెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. మీకు అంటే ఇప్పుడున్న నేపథ్యం ఏదైతే ఉందో ఈ సినారియోలో మరి ఆయన వస్తారా? దీనికి రేవంత్ రెడ్డి వచ్చే అవకాశాలు తక్కువేనండి. ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చే అవకాశాలు తక్కువే, అక్కడ పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశాలు కూడా తక్కువే. కాకపోతే అక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ హాజరవచ్చు, కందుల దుర్గేష్ గారు.
అలాగే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హాజరవ్వచ్చు. కానీ అంటే వాళ్ళు తక్కువ చేసి మాట్లాడటం కానీ కందుల దుర్గేష్ వస్తే వచ్చేటువంటి మైలేజ్ అంత ఉండదు కదా అనేది ఒకటి ఉంటుంది అంటే కదా. ప్రభుత్వం ఉమ్, గానే చూడాలి అక్కడ ఇన్సిడెంట్. కందుల దుర్గేష్ గానో లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గానో చూడకూడదు. ఉమ్, ప్రభుత్వం ఆశీర్వాదం దొరికింది ఉమ్, అన్నంత వరకే చూడాలి. ఓకే. మిగిలిన హడావిడి ఎలాగో ఇప్పుడు ఎవరు వచ్చినా అక్కడ పవన్ కళ్యాణ్ వస్తే గొడవ వేరు. ఉమ్, పవన్ కళ్యాణ్ వస్తే అక్కడ జరిగినా ఇక్కడ జరిగినా దాని రేంజ్ పెరుగుతుంది. అవును, అయితే ఆయన ఇప్పటికీ కాదని కానీ అవునని కానీ చెప్పలేదు. చెప్పలేదు. ఉమ్, అంటే ఏం జరిగింది కరెక్ట్గా అనేది ఈయన చెప్పిన విషయమే మనకు తెలుస్తుంది ఈయన కానీ చెప్పిన ప్రకారం ఆయన గనక స్పందించుంటే ఇమ్మీడియట్గా ఓకే చెప్పాలి. వస్తున్నారనేది కన్ఫర్మ్ చేసి చెప్పాలి ఆయన. కన్ఫర్మ్ చేయలే. కన్ఫర్మ్ చేయలేదు అంటేనే ఒక చిన్న సందేహం. ఆయన డైలమాలో ఉన్నారు. వారు చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక క్లారిఫికేషన్ తీసుకుంటారు ఇప్పుడు. అన్నయ్య మనం ఆ వేదిక ఎక్కితే ఏ రకమైన ఇండికేషన్ పెడుతుంది ప్రపంచానికి అని. పొలిటికల్గా కూడా ప్రాబ్లం ఉంది ఆయనకి. అదే ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ ఎందుకు ఆ రోజున వెళ్ళి పరామర్శించలేదు అంటే సింపతి లేదు అని కాదు, వెళ్ళటం వలన వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి రాజకీయంగా అనేది కూడా తను లెక్క వేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం లింక్ అయి ఉన్నటువంటి గొడవ. అందుకని తను అవతలవాడి వైపు నుంచి, ప్రత్యర్థి వైపు నుంచి ఎంటర్ అయినట్టు అవుతుంది సీన్లోకి. అది ఆయనకి ఇష్టం లేదు. ఓకే. అందుకని దాన్ని అవాయిడ్ చేయడం కోసం వెళ్ళిపోయాడు ఆయన తన పని చూసుకుని. అదే అంతే తప్ప సింపతి లేక కాదు. అదే కాకపోతే ఏంటంటే సింపతి ఇది అల్లు వర్సెస్ మెగా అనేటువంటి ఒక పాత వివాదానికి చుట్టి దీన్ని కూడా దానికి ముడిపెట్టి మాట్లాడుతున్నారు. ఇది తప్పు. అదే మరి అదే ఇక్కడ చూస్తే మరి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమంటారు మరి? అంటే చాలామంది ఇప్పటికైతే వచ్చేస్తున్నాడు, ఆయన 1వ తారీఖు జరుగుతుంది, యూసఫ్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ రావటానికి సంబంధించి ఆయనకి ఒక అవసరం ఉంది. అక్కడ పవన్ కళ్యాణ్కి ఎలాగైతే ఇబ్బంది ఉందో రేవంత్ రెడ్డి వేదిక మీదకి రావటం ద్వారా ఒక పాజిటివ్ సిగ్నల్ ఇచ్చినాడు అవుతాడు. అవును, నిజానికి వస్తాయి కాబట్టి అక్కడితో పోలిస్తే ఇక్కడ ప్రమాదం తక్కువే ఉంది. ఓకే. తెలంగాణకి ఇష్యూ తెలంగాణలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి వస్తే చిరంజీవి కూడా వస్తాడు వేదిక మీదకి. ఓకే. సో వాళ్ళిద్దరూ ఒకే వేదిక మీద నుంచి నిలబడి సినిమా ప్రమోషన్ మాత్రమే కాకుండా ప్రస్తుతం తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి వ్యవహారాన్ని కొంతమేరకు దాని ఆ రకమైనటువంటి ఆలోచనలను తొక్కేసిన వాళ్ళు అవుతారు. పైగా ఇక్కడ ఈ వేదికను ఉపయోగించుకొని సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారికి. దీనికి నేరుగా చిరంజీవి స్పందిస్తే అది వేరుగా ఉంటుంది. కానీ ఆయనకు ఉన్నటువంటి షెడ్యూల్ రీత్యా వీళ్ళని అకామిడేట్ చేయగలడా అనేది డౌట్. ఓకే. అంటే యాక్చువల్గా మొన్న జరిగినటువంటి మీటింగ్ సందర్భంగా సిడబ్ల్యూసి సమావేశాలు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి మరణం కూడా అదే రోజు సంభవించింది. దాంతో అది వాయిదా పడిపోయింది. ఆయన అక్కడికి వెళ్ళాల్సి రావటం. అవును. సో ఇవన్నీ ఉన్నాయి, షెడ్యూల్ ఉంది ఆయనకి. ఈ షెడ్యూల్లో ఇది అకామిడేట్ చేయగలరా? టైం దగ్గరకు వచ్చేసింది. అవును, ఇంకా యాక్చువల్గా చెప్పాలి 2 రోజులు ఇంకా ఎల్లుండే కాబట్టి. అందుకని ఈ 2-3 డేస్లో ఆయన ఎలా అకామిడేట్ చేయగలడు అనేది, ఎంత టైం ఇవ్వగలడు అనేది. కానీ ఈయనకు అవసరం. అవును, సీఎంకి అవసరం కాబట్టి ఏదైనా టైం ఇస్తాడేమో చూడాలి. లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హాజరై ఆ వాతావరణాన్ని సానుకూలంగా తీసుకెళ్తాడు. ఓకే. ఒకటి. రెండోది, అక్కడికి వస్తే పవన్ కళ్యాణ్ది అనుమానమే. ఆయనకి చిరంజీవి గారు ఇచ్చేటువంటి క్లారిఫికేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఓకే. వెళ్ళటం వలన వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి, నష్టం ఏమిటి అనేది కూడా బేరీజ్ వేసుకునే దిగుతాడు ఆయన. ఓకే. అందుకనే క్లారిటీ ఇవ్వలేదు ఈరోజు. ఓకే. క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి ఆయన రాక అనుమానం అంటున్నాను నేను. అదే ఇక్కడ అనుమానం కాదు, ఇక్కడ ఛాన్సెస్ అయితే అంతే. ఆయన టైం దొరికితే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక రాని పక్షంలో కనీసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈవెన్ ఆయన ఉన్నప్పటికీ కూడా ఈయన కూడా ఉంటాడు కదా, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఈయన కూడా ఖచ్చితంగా ఈయన పిలుస్తారు, ఈయన కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అక్కడ మాత్రం కందుల దుర్గేష్ని పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అతను జనసేన మనిషే కాబట్టి. అదే